have human activities affected the depletion of flora and fauna? Explain. ఆ క్వశ్చన్ కి హూమ్ ఈ ఆన్సర్ అమ్మా. ఈ ఆన్సర్ ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ చెప్పాను కదమ్మా. ఇప్పుడు ఈ క్వశ్చన్ చెప్పాను కదా, ఈ క్వశ్చన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ అండ్ తెలుగు మీనింగ్స్ ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఆ తెలుగు మీనింగ్స్ మీకు వస్తే ఆ ఆన్సర్ మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఆల్ వన్ లో ఆన్సర్ తాలూకా వొకాబులరీ నేను చెప్తాను తెలుగు మీనింగ్స్. కానీ ఏ మెటీరియల్ మీరు చదువుకున్నా మాక్సిమం ఈ వర్డ్స్ ఉంటాయి. సో ఈ వర్డ్స్ మీకు తెలిస్తే తెలుగు మీనింగ్ ఇంకా ఈజీగా ఆ ఆన్సర్ అర్థమైపోద్దు, క్లారిటీ అనేది మీకు వస్తుంది. టీచర్స్ కి అందరికి ఇది బాగా మీకు యూస్ అవుతుంది. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. యాక్టివిటీస్ అంటే మానవ కార్యకలాపాలు. డెప్లేషన్ అంటే క్షీణత. ఫ్లోరా అండ్ ఫౌనా అంటే వృక్షజాలము మరియు జంతుజాలము. ఫ్లోరా అంటే ప్లాంట్స్, ఫౌనా అంటే యానిమల్స్. డిఫారెస్టేషన్ అంటే అటవీ నిర్మూలన. అగ్రికల్చరల్ ఎక్స్పాన్షన్ అంటే వ్యవసాయ విస్తరణ. డిగ్రేడేషన్ అంటే తక్కువ స్థానమునకు తొయ్యుట. ఫారెస్ట్స్ అంటే అడవులు. షిఫ్టింగ్ కల్టివేషన్ అంటే మారుతున్న సాగు. ఓకేనమ్మా, పండించుట. సో సాగు అంటే ఏంటి? పండించుట. పండించడాన్ని సాగు అని అంటారు. లార్జ్ స్కేల్ డెవలప్మెంట్ అంటే పెద్ద ఎత్తున అభివృద్ధి మార్కెట్లు. మైనింగ్ యాక్టివిటీస్ అంటే గనుల తవ్వడం కార్యాలయం. హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ అంటే నివాస విధ్వంసం. హంటింగ్ అంటే వేటాడు. పోచింగ్ అంటే వేట. ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే పైగా దోపిడీ. ఫారెస్ట్ ప్రొడక్ట్స్ అంటే అటవీ ఉత్పత్తులు. ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అంటే పర్యావరణ క్షీణత. ఫారెస్ట్ ఫైర్స్ అంటే అన్కంట్రోల్డ్ ఫారెస్ట్ ఫైర్స్. వైల్డ్ ఫైర్. సమ్ ఫ్యాక్టర్స్ అంటే సర్కమ్స్టెన్సెస్. బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం. ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఈ క్వశ్చన్.